హాయ్ ఫ్రెండ్స్, నేను మా హస్బెండ్ని చూడడానికి యూఏఈ వెళ్తున్నాను. సో అమ్మ, నాన్న, మామయ్య అందరూ వచ్చి నాకు సెండ్ ఆఫ్ ఇచ్చేశారు. సో వీళ్ళందరితో మంచిగా సెండ్ ఆఫ్ చేసుకొని నేనైతే ఇంకా లోపలికి స్టార్ట్ అయిపోయాను అనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత లైన్లో కొంచెం సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. తర్వాత ఈమె ఇక్కడ బోర్డింగ్ పాస్, మన వీసా, పాస్పోర్ట్ ఇవన్నీ చెక్ చేస్తుంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల టెన్షన్తో వీడియో సరిగ్గా కవర్ చేయలేకపోయాను. బట్ ఏంటంటే కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందనే థాట్తో నేను ఇది ఇలా తీసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా చూపించేసిన తర్వాత వాళ్ళు లోపలికి పంపించేస్తారు. సో ఇక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది కొంచెం దూరమే ఉంటుంది. పెద్దవాళ్ళు కానీ అయితే వీల్ చైర్ ఆఫ్ చేసుకుంటే బెటర్. మనకి వీల్ చైర్ ఆప్షన్ ఉంటుంది మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడే. ఆప్షన్ చూస్ చేసుకున్నామంటే వాళ్ళు వీల్ చైర్లో తీసుకెళ్తారనమాట ఫ్లైట్ దగ్గరికి. సో కొంచెం దూరం నడవాలి అన్నట్టు. ఇక్కడ మళ్ళీ తను బోర్డింగ్ పాస్ చెక్ చేస్తాడు. అలాగే మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాలి. యాక్చువల్గా నాకు కూడా వే తెలియలేదు, కానీ అందరూ వెళ్తుంటే వాళ్ళతో పాటు ఫ్లోలో అలా వెళ్ళిపోయాను అనమాట. చూసారు కదా నడుస్తుంటే ఎంత దూరం ఉందో. కొంచెం దూరమే ఉంది, పెద్దవాళ్ళకైతే కొంచెం కష్టమే నడవడం. సో ఇలా వెళ్ళిపోయి టర్నింగ్ తిరిగిన తర్వాత మనకి ఫ్లైట్ లోపలికి వెళ్ళేకి ఇది అటాచ్ చేసి ఉంటారనమాట దీన్ని. సో ఇలా వెళ్ళిపోవాలి. నాకైతే ఫస్ట్ అర్థం కాలేదు, వెళ్ళిన కొద్దిసేపటికి అనిపించింది ఓకే ఫ్లైట్లోకి ఎంటర్ అయ్యాము, దగ్గరలో ఉన్నాము అని చెప్పి. సో అలా వెళ్ళిపోయాము. ఇక్కడ మళ్ళీ మనకి బోర్డింగ్ పాస్ చెక్ చేస్తారనమాట. సో ఇతనికి బోర్డింగ్ పాస్ చూపించేసి లోపలికి వెళ్ళిపోవడమే. లోపలికైతే ఎంటర్ అయిపోయాను మొత్తానికి. వెళ్ళిన వెంటనే మంచిగా క్రూ ఉంటారు, వాళ్ళు మనల్ని వెల్కమ్ చేస్తారు. ఫస్ట్ వచ్చి మనకి ప్రీమియం ఎకానమీ సీట్స్ ఉంటాయి. ఇవి కొంచెం స్పేషియస్గా ఉంటాయి అన్నమాట. సో ఇవి మన ఎకానమీ సీట్స్. ఇటు అటు 3 మెంబర్స్ సీటింగ్ ఉంటుంది. నేనైతే నా సీట్ కోసం వెతికేస్తున్నాను అన్నట్టు. అయితే చాలా లెంతీగా ఉండింది ప్లేన్. చాలా మంచిగా అనిపించింది. పైన లగేజ్ కౌంటర్స్ అయితే నాకు మంచిగా నచ్చాయి, అసలు చాలా బాగున్నాయి అన్నట్టు. సో అలా వెళ్ళిపోతూ ఉన్నాను. నేను కొంచెం బ్యాక్ సైడే బుక్ చేసుకున్నాను అన్నట్టు. మనము టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడే మనకి ప్లేన్ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది అనమాట. లైక్ మధ్యలో ముందా వెనక ఎట్లా వస్తుంది సీటింగ్ అని, దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే మిడిల్ కంటే కూడా కొంచెం బ్యాక్ సైడే చూస్ చేసుకున్నా, కానీ మిడిల్లో చూస్ చేసుకుంటే వింగ్స్ వస్తాయి, వ్యూ కనిపించదు అని నేను చేసుకోలేదు. కానీ మనకి స్పేషియస్గా అయితే ఉంటుంది మిడిల్లో. ఫైనల్లీ నా సీట్ అయితే దొరికేసింది ఫ్రెండ్స్. మంచిగా సెటిల్ అయిపోయాను. ఇంకా చూసారు కదా ఈ వ్యూ. టేక్ ఆఫ్ అయిపోయిందనమాట ఫ్లైట్. అసలు మంచిగా అనిపించింది వ్యూ. నేను చెన్నై నుంచి ఎక్కాను. అయితే ఇలా టేక్ ఆఫ్ అవుతూ ఉంటే తెలియని ఫీలింగ్ అనమాట. చాలా ఏడుపు వచ్చేసింది నాకు. మేబీ ఇది ఫస్ట్ టైం వల్ల ఏమో మన కంట్రీని వదిలి వెళ్తున్నాను, అమ్మ, నాన్న, అత్తమ్మ, మామయ్య అని అందరూ గుర్తొచ్చేసారు మైండ్లో. వీళ్ళందరూ ఎలా ఉంటారు అంటే అత్తమ్మ వాళ్ళకి మా హస్బెండ్ ఒక్కటే అనమాట. సో అమ్మ వాళ్ళకి అక్క యుఎస్లో ఉంటుంది, నేను వచ్చి ఇటు వచ్చేసా యుఏఈకి. సో ఇద్దరూ ఒకరే ఉంటారు కదా, ఎలా ఉంటారో ఏంటో ఇంకా చాలా థాట్స్, చాలా థింకింగ్ మైండ్లో రన్ అయిపోతూ ఉందన్నట్టు. ఫైనల్లీ నన్ను నేను కంట్రోల్ చేసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత ఇంకా వ్యూని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను అనమాట. సో ఎనీహౌ లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్ కదా. సో మనని మనమే కొంచెం కంట్రోల్గా మోల్డ్ చేసుకోవాలి అనుకొని ఇంకా వ్యూని చూడడం అయితే ఎంజాయ్ చేయడం అయితే మొదలుపెట్టాను.
చాలా మంచిగా అనిపించింది లైటింగ్ అంతా చూసి. ఫైనల్లీ నేను యూఏఈలో ల్యాండ్ అయిపోవడానికి రెడీ అయిపోయాను. సో ప్లేన్ ఇంకా ల్యాండ్ అయ్యే సిచ్యువేషన్లో దాని ఓవరాల్ వ్యూ ఇదనమాట. వీళ్ళు ఎక్కువ గోల్డెన్ లైట్స్ యూస్ చేస్తారు, చాలా బాగున్నాయి. దగ్గర వచ్చే కొద్దీ మా హస్బెండ్ని మీట్ అవుతున్నానన్న హ్యాపీనెస్ చాలా ఎక్కువైపోయిందనమాట నాకు. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మీట్ కాబట్టి కొంచెం ఎగ్జైట్మెంట్ ఉన్నింది. సో ఫైనల్లీ ల్యాండ్ అయితే అయిపోయింది. మా హస్బెండ్ని మీట్ అయిపోయాను అనమాట. మంచిగా చాలా హ్యాపీగా అనిపించింది. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.